పనులన్నీ బాగా జరుగుతున్నట్టుగా. బావా రేంజ్ లో జరుగుతున్నా బా. ఊరంతానేమో వెచ్చలవిడిగా ఫ్లెక్సీలు పెట్టించు. పళ్ళు పుస్తకాలు, గుళ్ళోనేమో ప్రసాదాలు. అలాగే ఆసుపత్రి పాలు పళ్ళు, అనాదర్శం బట్టలు మంచి. సూపర్. బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోయ్. మొత్తం అన్ని జిల్లాల నుంచి యూత్ అంతా వచ్చారు బా. ఈ మెగా బ్లడ్ క్యాంప్ చూసి 2 రాష్ట్రాల నీ పేరు మారుమోగిపోద్ది అంతే. నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. ఏంట్రా ఏంటి బా గోపిగడు ఎంత ముద్దొచ్చేస్తున్నావు. ఈ గోపిగడు ఫాలోయింగ్ చూసి చంద్రబాబు గారు టికెట్ ఇచ్చేలా ఉన్నారు బా. ఏడే గోపిగా ఏట్రా నా గుండెల్లో కక్కుమంటుంది. నా పరువు మొత్తం గోదాట్లో కలిపిందిరా. అయ్యో బాబోయ్, ఆ ఏళ్ళ కుక్కకు బారసాలు చేసి గోపి అని పేరెట్టిందా? నాకేం బుర్ర పని చేయట్లేదురా బాబోయ్. అర్జెంట్ గా బండి బడెప్పుకు పని పోనీ. అదేంట్రా పుస్తకాలు ఇంకేం పంచలేదా? దొంతులన్నీ అలాగే ఉన్నాయి. ఏంటి పంచేది? పంచుడులా కొడేస్తున్నారు బొడ్డాళ్ళు. ఆ ఇందువల్లకి ఒక బాడే అని చెప్పేసి టేబుల్ పంచేస్తుంది అక్కడ. చూడు తీసుకోండి, జాగ్రత్తగా వాడుకోండి. తీసుకెళ్ళండి రా. పట్టుకెళ్ళండి రా నాయన. ఒరే నా పరువు మొత్తం గుగ్గుపాలు అయిపోయింది రే. కని విని ఎరుగని రీతిలో ఇక్కడ జరుగుతున్న భారీ రక్తదాన శిబిరానికి అన్ని ప్రాంతాల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. సూపర్ వా. ఈ దెబ్బతోటి మనం జబ్బలేగరేడు అది అబ్బ అండం ఖాయోరా. అంతేకాదు రమ్య, ఉభయ రాష్ట్రాల నుండి ఈ రక్తదాన శిబిరాన్ని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ఎవడో లైవ్ మాత్రం ఏదో ఫేస్ చేసుకుని ఎలా నా బర్త్డే సెలబ్రేషన్ కి వచ్చి నన్నే పొమ్మంటావా? ఎవడు రైడ్? ఈ కెమెరామెన్ గాని ఇప్పుడే లైవ్ లో లేపేస్తాను. ఎప్పుడు అటు ఇటు చూడమంట. ఇచ్చిన సాకులకి పుట్టినరోజే పోయే రోజులో ఉందా? నా కళ్ళు మసలుగా మెత్తాయి, లోపలేదో అయిపోతుందిరా. అమ్మా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుక్కలతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అమలాపురం ఇందు పలు రికార్డ్స్ ని నెలకొల్పుతున్నారు. రక్తం మనుషులకే కాదు కుక్కలకు కూడా అవసరమని ప్రపంచానికి చాటి చెబుతూ తన మానవత్వాన్ని చాటుతున్నారు. ఈ ఘనకార్యంపై ఈ ఊరి వాళ్ళ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పండి, ఈ కుక్కల రక్తదాన శిబిరంపై మీ స్పందన ఏంటి? శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే స్పందన అంటే అది చాలా గొప్ప విషయం అండి. ఇందులాంటి ఉత్తమమైన మహిళ మా అమలాపురంలో పుట్టడం మాకు గర్వకారణం, మా అదృష్టం అండి. వస్తానండి. బావా చూడరా, కుక్కలు చెప్పిన ఇస్తారు గురించి చిన్నాను కానీ కుక్కలు చెప్పిన కట్అవుట్ నీదే బా. ఇంత గొప్ప ఘనకార్యం సాధించిన ఇందుకి పలు ప్రజా సంఘాలు సేవా భారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు ప్రకటించారు. గోపి, నీ అండ చూసుకునే కదా అది తెగ రెచ్చిపోతుంది. ఈ ఊళ్ళో నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నువ్వు ఉండడం ఏంటే? ఈ అమలాపురం మొత్తానికి గోపిగాడు ఒక్కడే. నీ కుక్క మొహందనా కొంప ముంచావు కదా. బాబా ఆల్రెడీ బయలుదేరాను, రేపు ఉదయం కల్లా హైదరాబాద్ లో ఉంటా. తిట్టినా ఇక్కడే ఉంటావంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాను. ఈ లారీ ఎక్కి కూర్చో హాయిగా, ఎక్కడో అక్కడికి చేరిపోతావు. గుడ్ నైట్. రైట్ పోవే కుక్క మాందానా. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? 3 లక్షలు పెట్టి కుక్క పిల్లలు కొంటే సరేలే చిన్నతనం అనుకున్నాను. 10 లక్షలు పెట్టి దానికి బారసాలు చేస్తే పోనీ లే కొరతాను అనుకున్నాను. కానీ 25 లక్షలు పెట్టి దానికి పుట్టినరోజు ఫంక్షన్ చేసినాడు తెలిసింది నీది పిచ్చితనం అని. నువ్వు ఇలా చేస్తే రేపు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారమ్మా? ఊరికన్నయ్య, మన బంగారానికి ఏం తక్కువ? అన్ని ఎక్కువే. ఏటీఎం లో కిలోలాగా పగలు రాత్రి లైన్ లో ఉంటారన్నయ్య మన బంగారాన్ని చేసుకోవటానికి. ఊరుకుంటా, మీరంతా ఇలా గారాబం చేయబట్టే అది ఎలా తయారైంది. ఏదో చిన్న పిల్ల. అది చిన్న పిల్ల కాదు,
పెళ్ళిడికి వచ్చిన పిల్ల. మన బూరమ్మ చిన్న పిల్ల అన్నయ్య, దీనికప్పుడే పెళ్ళి ఏంటి? ఇందు పెళ్లి విషయంలో నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను. ఒసేయ్, నువ్వు అమలాపురం వదిలేసి వెళ్ళిపోతే మేమంతా ఎలా ఉండాలి? అబ్బా, మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు. పెళ్లి చూపులు ఆగిపోయే ప్లాన్ ఏదైనా చెప్పండి. బావా, నీ ఫోన్ లో మంచి మంచి వీడియోలు ఉంటాయి కదా, నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి? ఊరెమ్మ BUREMMA బూరెమ్మ. గోరెమ్మ పాస్వర్డ్ భలే ఉంది బా. త్వరలో అన్ని న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? పెళ్లి చూపులకొచ్చి కంటి చూపు పోగొట్టుకున్న యువకులు. ఆపండ్రా మీ ఎక్స్ట్రాలు. రే గోపి, వాస్తవానికి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా, వారం తిరగకుండా నీకంటే అందగాణ్ణి, ఆస్తి పరుణ్ణి పెళ్లి చేసుకొని చూపిస్తా. అప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుసా? అంగరంగ వైభవంగా జరిగిన ఇందు పెళ్లి చూసి గోదాట్లో దూకి చచ్చిన గోపిగాడు ఆడి ఫ్రెండ్స్. రండే. ఇందుగారు ఇల్లు ఎక్కడండి? చెప్పరా. తిన్నగా ఎల్లు, ఎడం వైపు తిరుగు, గుడి వస్తది, కుడి వైపు తిరుగు. అర్థమైందా? ఎల్లు. ఇందుగారు ఇల్లు ఎక్కడమ్మా? చెప్పరా. స్ట్రైట్ లెఫ్ట్, గుడి రైట్. ఇందుగారు ఇల్లు ఎక్కడండి? ఇందు ఇల్లా? అయ్యి బాబోయ్, వీళ్ళెవర్రా చంపుతున్నారు? ఇదిగో బెదర్లో ఈ ఊళ్ళో సేవాభారతి విశిష్ట మహిళ ఆదర్శ వనిత అవార్డు గ్రహీత కుమార్ ఇందు గారు ఇల్లు ఎక్కడ? ఇంతకీ నువ్వెవడరా? ఆ అడ్రస్ తో నీకు పనేట్రా? అయ్యి బాబా, ఇష్టం తెలదండి. ఐశ్వర్నాయుడు గారు అమ్మాయి ఇందు గారు స్వయంవరం పెట్టించారండి. కట్నం కింద 100 ఎకరాలు మాగాని 50 కోట్ల ఆట క్యాష్ అండి. ఎంత ముఖ్యమైన విషయం తెలదంటే ఈ ఊళ్ళో ఎంత బెవరసోలో అర్థమవుతుందండి. ఎక్స్క్యూజ్ మీ, ఆదర్శవంత ఇందు ఇల్లు ఎక్కడ? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? అమెరికా. అయ్యి బాబాయ్, అమెరికానా? టెక్నాలజీ బ్రో. స్వయంవరం ఫేస్బుక్ ఫోటో చూసా, అలా ఫ్లైట్ ఎక్క ఇలా ల్యాండ్ అయ్యా. నువ్వు ఎక్కడి నుంచి అర్జెంట్ కదలలేదనుకో, నీ మీద ఎలా కార్యక్రమం చేయి, ఎలా పాడేకి చేస్తాను రోయ్. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎవరానికి మాట్లాడిపోయి వాయింపు. శివభారతి ఎందుకారు ఇల్లు ఎక్కడ? నువ్వు కూడా స్వయంవరానికి రా? అయ్య బాబోయ్ కాదండి, మా అన్నయ్య పొలానికి నీళ్ళెడుతున్నాడండి, నన్ను లైన్ లో నిలబడమన్నాడండి. హార సినిమా చూస్తారా? ఎలా ఫుల్ టికెట్. చెట్టీలు వేసుకుని పంచులు ఏం చేస్తారా? అది చాలా ఓవర్ చేస్తుందిరా. ఎవరైనా ఒక రోజులో ఒక సంబంధం చూస్తారు, మహా అయితే 2 సంబంధాలు చూస్తారు. వీళ్ళేంట్రా శాప్ మందు వేయించుకోవడానికి వచ్చిన ఆస్తమా పేషెంట్ లాగా గుంపులు గుంపులుగా వస్తానే ఉన్నారు. పొలంలో ఆరెంజ్ సౌండ్ నేను. లొకేషన్ చేంజ్. రైళ్ళు. హలో, ఎస్కోసమే సేవాభారతి ఇందు గారు ఇల్లు ఎక్కడండి? పెళ్లి చూపులకి ఇయ్య అవుతారా? ఇంటికాడైతే లేట్ అయిపోద్దని చెప్పి పల్లెటూరు కదండి, కాళ్ళు ఉంటాయనే ముగిసాండి. ఇక్కడ నుంచి జంప్. బా ఇలా పట్ట పగలు బ్రాందీ షాపుల చుట్టూ తిప్పిచ్చేద్దాం అనుకోలేదు బా. అవును, చాలా బద్దలేసిపోతుందిరా. ఎక్స్క్యూజ్ మీ, ఆదర్శ వనిత విశిష్ట మహిళ శివభారతి అవార్డు గ్రహీత కుమార్ ఇందు గారు ఇల్లు ఎక్కడ? ఎవర్రా మీరంతా? బావా, లొకేషన్ షిఫ్టింగా? నో షిఫ్టింగ్, బ్యాకప్.